అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ ఛానల్ జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోవడానికి లైక్ కామెంట్ షేర్ చేయండి అని నేను అడిగిన వెంటనే వేలల్లో చేస్తున్నారు. మీ అందరూ కూడా ఛానల్ నిలబెడుతున్నారు. మనం చెప్పే మాటలు 10 మందికి చేరే విధంగా సహాయపడుతున్నారు. ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ అనేది చేసి పారేయండి. ఇంకొక వాస్తవం ఒకటి బయట తీసుకొచ్చారండి ఈ మధ్యలో. చాలాసార్లు అన్న సింపతి కోసం అన్న మా డైలాగ్. చనిపోయిన తర్వాత మా నాన్నగారిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఏ పార్టీ అయితే లైఫ్ ఇచ్చిందో ఆ పార్టీని వెన్నుపోటు పడ్డానికి అన్న వాడిన పదం అది. నిజానికి రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో ఎవరు చేర్పించారో తెలుసండి? అది సాక్ష్యం చెప్పడానికి మనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మన లైన్లో ఉన్నాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే ఆయనకి సానుభూతిపడే కదా. రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడు. అంతా ఆయనకు అనుకూలంగానే కదా మాట్లాడతాడు ఆయన. అలాంటి వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి ఉన్నాడు. అంతకన్నా ముందు సజ్జల రెడ్డి గారు ఏదో అంటున్నారు, ఒకసారి వినండి. బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్ షీట్ లో కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చేశారు రాజశేఖర రెడ్డి ముద్దాయి, జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు అన్న దాని మీద అంత బాధ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లి ముద్దాయి కింద ఇక్కడ కోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు లెవెల్ నుంచి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రథమ ముద్దాయి చేయండి, ఆయన మంత్రివర్గం అందరూ కలిసి చేశారు తప్పిది నాకేంటి సంబంధం అని. కాంగ్రెస్ పార్టీ చేసిందని సజ్జల రెడ్డి అంటే కింద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటున్నారు, ఏ జగన్ గారు అనుచరుడు. అసలు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇక్కడ పెట్టనంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి నాకు సంబంధం లేదు, మా నాన్నే చేశాడు, మా నాన్నకి సంబంధించిన మంత్రులు చేశారు, ఇందులో నాకు సంబంధం ఏముంది, పెట్టండి అయిందని చెప్పి ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టించాడు జగన్ అన్న మహానుభావుడు. బాబా ఏమి యాక్టింగ్ అన్న. ఇప్పటికింకా మీ నాన్నగారి ఫోటో వెనకాల వేసుకుని ముందు మీ ఫోటో వేసుకుని, లేకపోతే మహానేతని ఇప్పటికింకా ఆయన అప్పుడప్పుడు వాడుకుంటూ బాబా సినిమాల్లో ఆ ప్రకాష్ రాజు, ఆ కోటా శ్రీనివాసరావు అసలు ఎందుకు పని చేస్తారన్న నీ దగ్గర? ఎందుకు పని చేస్తారు నీ యాక్టింగ్ దగ్గర? తోపన్నా బాబు నువ్వు.